గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ సరస్వతి నమ భద్రరా వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 12వదైన శాంతి పర్వంలో కూడా మనం 56 అధ్యాయుల వరకు చదువుకొని 57వ అధ్యాయంలోని 14వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 15వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ की जय. చాతుర్వర్ణస్య ధర్మాశ్చ రక్షితవ్యా మహీక్షితా ధర్మ సంకర రక్షా చ రాజ్ఞాన్ ధర్మ సనాతనః. 4 వర్ణాల వారి ధర్మాల్ని రాజు రక్షించాలి. అలానే ధర్మం సంకరమైపోకుండా ప్రజలను రక్షించడం రాజు యొక్క సనాతన ధర్మం. నా విశ్వసేచ్చ నృపతి నాచాచర్యం చ విశ్వసేత్ షాడ్గుణ్య గుణదోషాంశ నిత్యం బుద్ధ్యావలోకయేత్. రాజు అనేవాడు ఎవ్వరినీ నమ్మకూడదు. ఒకవేళ నమ్మినా ఎక్కువగా నమ్మకూడదు. షాడ్గుణ్యంలో ఉండే గుణదోషాలను బుద్ధితో సదా పరీక్షిస్తూ ఉండాలి. ద్విట్ ఛిద్రదర్శి నృపతి నిత్యమేవ ప్రశస్యతే త్రివర్గే విదితార్థస్య యుక్తచారోపధిష్ఠయ. శత్రువుల యొక్క లోపాలను కనిపెట్టగల రాజు నిత్యము కూడా ప్రశంసింపబడతాడు. ధర్మార్థ కామాల విషయంలో నిశ్చిత జ్ఞానం కలిగి గూఢచారుల రహస్యాన్ని కనిపెట్టే రాజు ప్రశంసింపబడతాడు. కోశస్యోపార్జనరతి యమ వైశ్రవణోపమ వేత్తాచ దశవర్గస్య స్థానవృద్ధి క్షయాత్మనః. రాజు తన కోశాగారాన్ని పెంపొందించుకునే విషయంలో యముడిలా కుబేరుడిలా ప్రవర్తించాలి. స్థాన వృద్ధి క్షయాలకు కారణమైన దశవర్గాన్ని కూడా చక్కగా తెలుసుకోవాలి. ముఖ్యంగా దశవర్గాలు ఏమిటి అంటే 5 వర్గాలు, కానీ దశవర్గాలు అంటారు. ఎందుకంటే ఎదురుగుండా శత్రుపక్షంలో ఎవరైనా ఉంటే వాళ్ళవి కూడా కలిపి దశవర్గాలు అంటారు. ఒకడు మంత్రి, రాష్ట్రం, దుర్గం, కోశం, దండం, ఈ 5 పంచవర్గాలు. ఎదుటి వారి శత్రురాజ్యంలో ఉన్న పంచవర్గాలు కలిపితే దశం అవుతాయి. అభృతానాం భవేద్భక్త భృతానామస్వేక్షక నృపతి సుముఖశ్చ స్మిత పూర్వాభిభాషిత. పూర్వాభిభాషిత చాలా చోట్ల వస్తుంది రామాయణంలో, భారతంలో కూడా. ఎప్పుడు కూడా ముందే పలకరించాలి. ఎవరన్నా విశిష్ట వ్యక్తి మనకు ఎదురుపడినప్పుడు, లేదా సామాన్య వ్యక్తి అయినా సరే, ఎవరైనా సరే పూర్వభాషిత, ముందే తను మాట్లాడాలి. ఎదురువాడు మాట్లాడక ముందే పలకరించాలంట. అలానే పోషణ లేని వారికి రాజు పోషించాలి. ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్లు ఇవన్నీ వస్తున్నాయి చూడండి, విడో పెన్షన్స్ అని. అప్పుడు భాగవతంలోనే ఉన్నాయి ఇవన్నీ. అలానే సమృద్ధిగా ఉన్నవాడిని వాడిని రక్షిస్తూ ఉండాలి, సంరక్షిస్తూ ఉండాలి. వాడి సంపదను ఎవరు దోచుకుపోకుండా. ఉపాసిత చ వృద్ధానాం జితతంత్రిరలోప పతామృతే స్థిరమతి సంతోషశ్చారుదర్శన. చారుదర్శన, రాజుకి స్వతహాగా ఆయన వెళ్ళి అంతా తిరగడు. అది చాలా తప్పు. ఎప్పుడో ఒకసారి మారువేషాల్లో తిరుగుతాడు తప్పితే. ఆయనకి ఎవరయ్యా చక్షువులు అంటే చారులే, గూఢచారులే.
సంతోష్యశ్చారుదర్శన. అలా అతను అందరి యోగక్షేమాలని చూస్తూ వృద్ధుల్ని సేవిస్తూ అలసట లేకుండా ప్రవర్తించాలి. నాదతీత నిత్తాని సతాం హస్తాత్ కదాచన అపద్యభ్యశ్చ సమాదచ్చ సద్భ్యస్తు ప్రతిపాదయాత్. సజ్జనుల చేతి నుండి ఎప్పుడూ ధనాన్ని గ్రహించకూడదు. దుర్జనుల నుండి తీసుకోవాలి, సజ్జనులకు పంచిపెట్టాలి. స్వయం ప్రహర్త దాతా చ వస్యాత్మారమ్య సాధన కాలే దాతా చ భోక్తా చ శుద్ధాచారస్తథైవ చ. రాజు స్వయంగా దాత కావాలి, మనసును వశంలో ఉంచుకోవాలి, రమ్యమైన సాధనాలు ఉండాలి, ఆయన సకాలంలో దానం చేయాలి, భుజించాలి, పరిశుద్ధమైన ఆచారాలు కలిగి ఉండాలి రాజు. శూరాన్ భక్తాన సంహార్యాన్ కులే జాతాన రోగిణః శిష్టాన్ శిష్టాభిసంబంధాన్ మానినో అనవమానినః విద్యావిదో లోకవిదః పరలోకాన్వవేక్షకాన్ ధర్మే చ నిరతాన్ సాధూన్ అచలానివ సహాయాన్ సతతం కుర్యాద్ రాజా భూతి పురస్కృతః తైశ్చతుర్యో భవేద్ భోగై ఛత్రమాత్రాజ్ఞయాధికః. సూరులు, భక్తులు, ఇతరుల ప్రలోభాలకి లొంగని వాళ్ళు, సత్కులంలో పుట్టినవారు, రోగాలు లేనివారు, శిష్టులతో సంబంధాలు కలవాళ్ళు, ఆత్మగౌరవం కలవారు, అవమానం పొందనివారు, విద్యావేత్తలు, లోక వ్యవహారాలు తెలిసినవారు, పరలోకం గురించి తెలుసుకునేవారు, ధర్మనిరతులు, పర్వతంలాగా చలించని స్వభావం ఉన్నవాళ్ళు, వీరిని ఐశ్వర్య పురస్కృతుడైన రాజు సహాయులుగా ఉంచుకోవాలి. భోగాల విషయంలో వారితో సమానంగా అనుభవించాలి. ఒక ఛత్రము, ఆజ్ఞ, ఈ రెండు మాత్రమే వారికన్నా రాజుకు అధికంగా ఉండాలి. ప్రత్యక్షాచ పరోక్షాచ వృత్తిశ్చాశ్చ భవేత్ సమా ఏవం కుర్వన్ నరేంద్రోపి నఖేదమిహ విందతి. అందరి ఎదుటను చాటుగాను కూడా ఒకే విధమైన నడవడి ఉండాలి, త్రికరణ శుద్ధి ఉండాలి రాజుకి. ఇలా చేసిన రాజు ఎప్పుడు కూడా దుఃఖాన్ని పొందడు సుమా. సర్వాభిశంకీ నృపతి యస్య సర్వహరో భవేత్ సక్షిప్రమన్నజుర్లుబ్ధ స్వజనేనైవ బధ్యతే. అందరినీ అనుమానించేవాడు, అన్నీ హరించేవాడు, సూటిగా ఉండనివాడు, లోభి అయిన రాజు కొద్ది కాలంలోనే తన వారి చేతనే బంధింపబడతాడు సుమా. రేపు మనం 28వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.